అందరికీ నమస్కారం. ఈరోజు మనము అద్భుతమైన కథ వినబోతున్నాం. బలమైన శత్రువును తెలివితో ఎలా చిత్తు చేయొచ్చో చెప్పే కథ ఇది. ఇక చూద్దామా? అవును, అసలు బలవంతుల్ని బలహీనులు ఎలా ఓడిస్తారు? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. ఈ కథలో మనకి సమాధానం దొరుకుతుంది. సరే, మన కథ మొదటి ఘట్టానికి వచ్చేసింది. ప్రమాదంలో ఉన్న గూడు. కథ ఇక్కడే మొదలవుతుంది. అనగనగా ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టుమీద ఓ కాకి జంట చాలా ప్రేమగా గూడు కట్టుకుని ఎంతో సంతోషంగా జీవిస్తున్నాయి. తమ పిల్లలు ఎప్పుడొస్తారాని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. కాని వాళ్ల సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. అదే చెట్టు కింద ఓ తొర్రలో ఒక క్రూరమైన పాము ఉండేది. పాపం ఆ కాకులు గుడ్లు పెట్టిన ప్రతిసారీ ఆ పాము వచ్చి వాటిని తినేసేది. ఆ తల్లి కాకి గుండె పగిలిపోయేది. ఆ దంపతులు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాయి. ఇక కథ రెండో భాగానికి వెళ్దాం. సహాయం కోసం ఒక ఆరాటం. నిజమే కదా, కొన్నిసార్లు బాధనుంచే ధైర్యం పుడుతుంది. ఇక ఓపిక నశించిపోయింది ఆ తల్లికాకి. వెంటనే తన తెలివైన స్నేహితుడైన నక్క దగ్గరికి పరుగుపరుగునా వెళ్ళింది. నక్కబావా, చెప్పు, ఆ పాము భార్య నుండి నా గుడ్లని ఎలా కాపాడుకోవాలి అని వేడుకుంది. చూడండి, ఈ ఒక్క ప్రశ్నతోనే కథ మొత్తం మలుపు తిరగబోతోంది. వచ్చేశాం మూడో భాగానికి. నక్క యొక్క తెలివైన పథకం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే బలం కాదు, తెలివే ఇక్కడ కీలకం. అప్పుడు నక్క ఓ అద్భుతమైన ప్లాన్ చెప్పింది. విను. రాకుమారి స్నానం చేసే నది దగ్గరికి వెళ్ళు. ఆమె తన విలువైన ముత్యాల హారాన్ని పక్కన పెడుతుంది. దాన్ని టక్కున ఎత్తుకురా. అప్పుడు రాజభటులు నీవెంటే పడతారు. వాళ్లను నేరుగా ఆ పామున్న పుట్టదగ్గరికి తీసుకువచ్చి ఆ హారాన్ని అందులో పడే. చూసారా, ఇది నేరుగా యుద్ధం చేయడం కాదు, తెలివితో శత్రువుని ఇంకొకరితో కొట్టించడం. ఇక నాల్గవ భాగం, రాకుమారి హారం. ప్లాన్ అయితే సిద్ధంగా ఉంది. ఇప్పుడు దాన్ని అమలు చెయ్యాలి కదా. నక్క చెప్పినట్లే రాకుమారి తన చెలికత్తెలతో కలిసి నదికి వచ్చింది. ఆమె తన మెడలో ఉన్న ఆ విలువైన ముత్యాల హారాన్ని తీసి ఒడ్డున ఉన్న ఒక రాయి మీద పెట్టింది. ఆ కాకికి అర్థమైపోయింది, ఇదే సరైన సమయమని. ఒక్క క్షణంగూడా ఆలస్యం చేయలేదా కాకి. మెరుపు వేగంతో కిందికి దూసుకొచ్చి ఆ హారాన్ని తన ముక్కున కరుచుకొని పైకెగిరిపోయింది. అది చూసిన రాజభటులు దొంగ దొంగ పట్టుకోండి అంటూ గట్టిగా అరుస్తూ దాని వెంటపడ్డారు. ఇక చూడాలి అసలు చేజింగ్. కథలో ఐదో భాగానికొచ్చేశాం. పరోక్షంగా న్యాయం. అంటే ప్లాన్ చివరి అంకానికి చేరుకుంది. నక్క చెప్పిన ప్లాన్ ప్రకారం ఆ కాకి నేరుగా తన గూడు ఉన్న చెట్టు దగ్గరికే ఎగురుకుంటూ వచ్చింది. సరిగ్గా ఆ పాము ఉన్న పుట్టమీదకు వచ్చి తన ముక్కునున్న హారాన్ని అందులో జార విడిచింది. అంతే, తన శత్రువు ఇంటికే తన రక్షకులను తీసుకువచ్చింది. రాజభటులు హారం కోసం చెట్టు దగ్గరికొచ్చారు. అంతా బాగానే ఉంది. కాని వాళ్లకి పాము కనిపిస్తుందా? అసలు కాకి పన్నిన ఈ పన్నాగం చివరికి ఫలిస్తుందా లేదా? హారం కనపడకపోయేసరికి రాజభటులు తమ దగ్గరున్న కర్రలతో ఆ పుట్టని పొడవడం మొదలుపెట్టారు. దాంతో లోపలున్న పాముకి కోపం వచ్చి బుస్సుమంటూ బయటకొచ్చింది. దాన్ని చూడగానే భటులు ఒక్క దెబ్బతో దాన్ని చంపేశారు. తర్వాత హారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. పాపం, వాళ్లకి తెలియదు, వాళ్లు తెలియకుండానే ఆ కాకికి ఎంత పెద్ద సహాయం చేశారో. ఇక కథ చివరి భాగం, తెలివి యొక్క శక్తి. ఇంతకీ ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? సో ఈ కథలోనే నీతి చాలా స్పష్టంగా ఉంది కదా. కొన్నిసార్లు మన బలం సరిపోదు. ఆ పామును కాకి తన బలంతో ఎప్పటికీ ఓడించలేకపోయేది. కాని తెలివిని ఉపయోగించింది. తనకంటే ఎంతో బలవంతులైన రాజభటులనే ఒక ఆయుధంగా మార్చుకుని తన శత్రువుని ఎంత సులభంగా ఓడించిందో చూశారా? ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. బలం పనిచెయ్యని చోట ఒక చిన్న తెలివైన ఆలోచన అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయగలదు. మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురై ఉండొచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి.